అందరికీ నమస్కారం. మార్చ్ 26, 2024 తెల్లవారుజామున 2:39 గంటలకు బుధుడు బృహస్పతి పాలించే మీనరాశిని విడిచిపెట్టి కుజుడు పాలించే మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. ఏప్రిల్ 2, 2024 ఉదయం 3:18 గంటలకు బుధుడు మేషరాశిలో తిరోగమన చలనాన్ని ప్రారంభిస్తాడు. తిరోగమన దశ ఏప్రిల్ 9, 2024 వరకు ఉంటుంది. తర్వాత మే 10, 2024 సాయంత్రం 6:39 గంటలకు మళ్ళీ బుధుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అందువలన ఈ బుధ సంచారం మొత్తం 12 రాశుల కింద జన్మించిన వ్యక్తులకు అనూహ్యంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ వీడియోలో మొత్తం 12 రాశుల మీద బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఇప్పుడు మేషరాశి వ్యక్తులపై బుధుడి సంచార ప్రభావం గురించి పరిశీలిద్దాం. మేషరాశిలో బుధుడి సంచారం మీకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఈ సంచారం మీ స్వంత రాశిలో జరుగుతుంది. ఇక్కడ బుధుడు 3వ మరియు 6వ గృహాలకు అధిపతిగా ఉంటాడు. మరియు ఈ సంచార సమయంలో బుధుడు మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. బుధుడి సంచార ప్రభావం కారణంగా మీ ప్రయత్నాలలో విజయం సాధించడానికి మీరు చాలా కృషి చేయవలసి ఉంటుంది. ఈ కాలంలో మీ శారీరక శక్తి మిమ్మల్ని గొప్ప విజయాలను సాధించడానికి అనుమతిస్తుంది. అలాగే మీరు ఎంత కష్టపడి పనిచేస్తే అంత విజయవంతం అవుతారు. మీ నిర్ణయాత్మక సామర్థ్యాలు కూడా మెరుగుపడతాయి. ఈ కాలంలో మీరు తీసుకునే అనేక నిర్ణయాలు మీ భవిష్యత్తు విజయానికి మార్గం చూపుతాయి. మీరు మితిమీరిన ఆత్మవిశ్వాసానికి గురవుతారు. ఈ కారణంగా మీ కుటుంబం మరియు స్నేహితులతో అహంకారపూరితంగా మాట్లాడకూడదు, లేకపోతే వారితో మీ సంబంధాలు క్షీణించవచ్చు. బుధుడి సంచార కాలంలో మీరు మీ సోదరులు మరియు సోదరీమణుల నుండి పూర్తి మద్దతు పొందుతారు. కావున వారి సహాయాన్ని సద్వినియోగం చేసుకుని వారికి సరైన సమయంలో మీ పూర్తి శ్రద్ధ మరియు ప్రేమను అందించండి. ఇలా చేయడం ఒకరికొకరు ప్రేమను నిలబెట్టుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. మిమ్మల్ని ప్రభావితం చేసే చర్మ రుగ్మతలు, అలర్జీలు, నరాల బలహీనత సమస్యలు మరియు జీర్ణశయాంతర వ్యాధుల గురించి మీరు తెలుసుకోవాలి. బుధుడి సంచారం మీ వైవాహిక జీవితానికి అత్యంత ప్రయోజనకరమైన ఫలితాలను ఇస్తుంది. మీ జీవితంలో ప్రేమ నిస్సందేహంగా పెరుగుతుంది. వ్యాపార రంగంలో ఉన్నవారు జాగ్రత్తగా వ్యాపారం చేస్తే ప్రతిదీ సజావుగా జరిగి గొప్ప విజయాలు సాధించే అవకాశం కలుగుతుంది. బుధ భగవానుని అనుగ్రహం పొందడానికి మేషరాశి వ్యక్తులు వీలైనప్పుడల్లా బుధవారం నాడు గోమాతకు పచ్చి మేత మరియు ఇతర పచ్చి ఆకులను తినిపించాలి. ఇప్పుడు వృషభ రాశి వ్యక్తులపై బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. బుధుడు వృషభ రాశి వ్యక్తులకు స్నేహపూర్వక గ్రహం. ఎందుకంటే ఇది వృషభ రాశికి అధిపతి అయిన శుక్రగ్రహం యొక్క స్నేహపూర్వక గ్రహంగా పరిగణింపబడుతుంది. మీ రాశి చక్రంలోని 2వ మరియు 5వ గృహాలకు బుధుడు అధిపతిగా ఉంటాడు. మరియు మేషరాశిలో బుధుడి సంచారం 12వ ఇంట జరుగుతుంది. మేషరాశిలో బుధుడి సంచారం మీకు మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంచార ప్రభావం కారణంగా మీ ఖర్చులు ఊహించని విధంగా పెరగవచ్చు మరియు ముఖ్యమైన ప్రయోజనాల కోసం మీరు సేకరించిన నిధులను ఉపసంహరించుకోవాల్సి రావచ్చు. బ్యాంక్ బ్యాలెన్సులు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే కొన్ని అనుకోని ఖర్చుల నిమిత్తం మీరు బ్యాంకుల నుండి డబ్బును విత్డ్రా చేసుకోవచ్చు మరియు నిర్దిష్ట ప్రయోజనాల కోసం ఉపయోగించవచ్చు. విదేశీ ప్రయాణం రూపంలో కూడా మీకు ఈ కాలంలో ఖర్చులు ఉండవచ్చు. మీరు ఇంట్లో ఒకరి అనారోగ్యానికి కూడా డబ్బు ఖర్చు పెట్టాల్సి రావచ్చు. మీరు విదేశాలలో చదువుకోవాలనుకుంటే ఈ కాలంలో బుధుడి సహకారంతో మీరు ప్రయత్నాలు సులభంగా విజయవంతం చేసుకోవచ్చు. వివాహితులు తమ పిల్లలను విదేశాలకు పంపడంలో విజయం సాధించవచ్చు. అలాగే ఈ కాలంలో విద్యార్థులు అవసరమైన విద్యా ఫలితాలను పొందుతారు. భవిష్యత్తులో మంచి విద్యా సంస్థల్లో ప్రవేశానికి మార్గం సుగమనం చేస్తారు. మీరు మీ అనేక పనులను సులభంగా పూర్తి చేయడానికి మీ ఇంకిత జ్ఞానాన్ని ఉపయోగిస్తారు.
ఈ సమయంలో సంఘంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ వ్యాపారం ముందుకు సాగుతుంది. మీరు భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చే కంపెనీల పెట్టుబడులను కూడా చేయవచ్చు. కాకపోతే మీ ప్రేమ జీవితంలో ఈ కాలం మీకు ప్రధాన సమస్యలను కలిగిస్తోంది. కాబట్టి జాగ్రత్తగా మీ ప్రియమైన వారితో మీ అనుబంధాలను కాపాడుకోవాలి. ఈ కాలంలో మీకు మరియు మీ ప్రియమైన వ్యక్తికి మధ్య భౌతికంగా దూరం పెరగవచ్చు, లేదా మీ ప్రియమైన వ్యక్తి వ్యాపారం కోసం దూర ప్రదేశాలకు వెళ్ళవలసి రావచ్చు. మీ కనెక్షన్ను ప్రేమగా మరియు డైనమిక్గా ఉంచడానికి మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్కు మీరు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి మీరు గణనీయమైన ప్రయత్నాలు చేయాల్సి ఉంటుంది, లేకపోతే మీ ఆర్థిక పరిస్థితి క్షీణించవచ్చు. మీరు ఎవరితోనైనా వివాదాలకు దిగకుండా ఉండాలి మరియు అనవసరమైన విభేదాలకు దూరంగా ఉండాలి, లేకపోతే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పరీక్షకు గురిచేస్తాయి. బుధ భగవానుని అనుగ్రహం కోసం వృషభ రాశి వ్యక్తులు వీలైనప్పుడల్లా బుధవారం మధ్యాహ్నం వరకు లేదా రాత్రి వరకు ఉపవాసం పాటించాలి. ఇప్పుడు మిథున రాశి వారిపై బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. బుధుడు మీ రాశికి అధిపతి మాత్రమే కాదు, మీ 4వ ఇంటికి కూడా అధిపతి. అందువల్ల మేషరాశిలో బుధుడి సంచారం మీకు చాలా ముఖ్యమైనది, ఎందుకంటే బుధుడు ఇప్పుడు మీ రాశి చక్రం నుండి 12వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మేషరాశిలో బుధుడి సంచారం మీ జాతకంలోని రాబడి ఇంట్లో మీకు ప్రత్యేక ఆర్థిక ప్రయోజనాలను అందిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు మరింత ఆదాయాన్ని పొందగలుగుతారు. మీరు వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే ఊహించని విజయం మరియు లాభాల ఫలితంగా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు మీ తెలివితేటలను మరియు వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకొని ఫలితంగా మంచి ఆర్థిక ప్రయోజనం పొందవచ్చు. మీరు ముఖ్య అధికారులతో సానుకూల సంబంధాల నుండి లాభం పొందుతారు. మీ వాగ్దాటి మరియు కమ్యూనికేషన్ శైలి మీ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అంచనాలను మించిన ఫలితాలను అందిస్తాయి. మీ ప్రేమ జీవితంలో అద్భుతమైన క్షణాలు ఉంటాయి మరియు మీరు మీ భాగస్వామిని ఈ కాలంలో బాగా సంతోషపెట్టగలరు. మీ ప్రేమ జీవితం తాజా శక్తిని పొందుతుంది మరియు మీ సన్నిహిత సంబంధాలు పెరుగుతాయి. మీరు ఒకరితో ఒకరు సమర్థవంతంగా కమ్యూనికేట్ చేయగలుగుతారు. మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. కోరుకున్న కోరికలు నెరవేరి మీ ధైర్యాన్ని పెంచుతాయి మరియు మీ సామాజిక వృత్తాన్ని విస్తరిస్తాయి. మీరు కొత్త స్నేహితులను పొందుతారు. ఈ సమయంలో మీరు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు మరియు మంచి ప్రభావం ఉన్న వ్యక్తులతో స్నేహం చేస్తారు మరియు మీ స్నేహితుల నెట్వర్క్ పెరిగే అవకాశం ఉంది. మీ సామాజిక స్థితి మెరుగవుతుంది మరియు ఆగిపోయిన ఏదైనా ప్రణాళికలు ముందుకు సాగడం ప్రారంభిస్తాయి. మీరు ఈ వ్యవధిలో అవసరమైన ఫలితాలను సాధిస్తే మీ ఆనందం అపరిమితంగా ఉంటుంది. బుధుడి అనుగ్రహం మీపై ఉన్నందున ఈ సమయంలో మీరు ఇల్లు కొనడానికి కూడా ప్రయత్నించవచ్చు. బుధ భగవానుని అనుగ్రహాన్ని పొందేందుకు మిథున రాశివారు బుధవారం నాడు వీలైనప్పుడల్లా శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించాలి. ఇప్పుడు కర్కాటక రాశి వారిపై బుధుడి గోచార ప్రభావాన్ని పరిశీలిద్దాం. కర్కాటక రాశి వారికి బుధుడు 12వ మరియు 3వ గృహాలకు అధిపతిగా ఉంటూ ఈ సంచార సమయంలో 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మేషరాశిలో బుధుడి సంచారం మీ వృత్తి జీవితానికి చాలా ముఖ్యమైనది. ఈ కాలంలో మీ మేధస్సు స్థాయి పెరుగుతుంది. మీ నిర్ణయాత్మక సామర్థ్యాలు మెరుగుపడతాయి. మీ యోగ్యత స్థాయి మెరుగుపడుతుంది మరియు మీరు మీ పనిలో ముందుకు సాగగలరు. స్వల్ప ఒడిదుడుకులు ఉంటాయి, కానీ మీరు మీ కృషి మరియు తెలివితేటల కారణంగా అన్ని రంగాలలో విజయం సాధిస్తారు మరియు మీరు పనిలో గుర్తింపు పొందుతారు. మీ ఉన్నతాధికారులు మీ పనితీరుతో సంతోషిస్తారు మరియు మీ ప్రమోషన్ను అందిస్తారు. అది పక్కన పెడితే మీ సహోద్యోగులు మీకు మంచిగా సహకరిస్తూ
మద్దతుగా ఉంటూ మీతో బలమైన సంబంధాన్ని ఏర్పరుచుకుంటారు. వారు మీ పనిలో మీకు సహాయం చేస్తారు, వారిపై మీ నమ్మకాన్ని పెంచుతారు మరియు ఈ కారణంగా మీరు మీ పనితీరులో గణనీయమైన మెరుగుదలను పొందుతారు. ఈ సమయంలో మీరు ప్రభుత్వంలో పనిచేస్తే మీరు మరొక ప్రదేశానికి బదిలీ చేయబడవచ్చు. అటువంటి సందర్భంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు మీ ఉద్యోగంపై మరింత శ్రద్ధ వహించాలి మరియు పరిస్థితి యొక్క ప్రతి వివరాలను మీరు అర్థం చేసుకునే వరకు దానిపై పని చేయాలి. మీరు పని ఒత్తిడిలో ఉండవచ్చు, కానీ అది మీ ఆలోచనను శాసించనివ్వవద్దు. పని మధ్య విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించండి. వృత్తి జీవితంలో అసంతృప్తిగా భావించడం మానుకోండి. కుటుంబ జీవితంలో సంతృప్తికి అవకాశం ఉంటుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మీరు బంధువులతో సమయం గడపగలుగుతారు. మీరు సంస్థను నడుపుతుంటే మీరు మంచి వృద్ధిని అనుభవిస్తారు. ప్రొఫెషనల్గా మీ నైపుణ్యాలను ప్రదర్శించడంలో మీరు ప్రభావవంతంగా ఉంటారు మరియు మీ పని ప్రాంతాన్ని మెరుగ్గా నిర్వర్తించడానికి మీరు ఈ సమయాన్ని బాగా ఉపయోగించుకుంటారు. బుధుని అనుగ్రహం పొందడానికి కర్కాటక రాశివారు బుధవారం నాడు గణేశ ఆలయాన్ని సందర్శించి వీలైనప్పుడల్లా ఆకుపచ్చ రంగు పువ్వులు మరియు ఆకులను సమర్పించాలి. ఇప్పుడు సింహరాశి వారిపై బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు బుధుడు 2వ మరియు 11వ గృహాలను పాలిస్తాడు. ప్రస్తుతం మీ 9వ ఇంట్లో మేషరాశిలో బుధుడి సంచారం జరుగుతోంది. మేషరాశిలో బుధుడి సంచారం డబ్బు వ్యవహారాలలో మీకు బలాన్ని, అనుకూలతను తెస్తుంది. ఆర్థిక శ్రేయస్సు కోసం అవకాశాలను సృష్టిస్తుంది. మీరు విస్తృత పర్యటనలకు వెళతారు, అది మీకు మంచి ఆనందాన్ని ఇస్తుంది. అలాంటి ప్రయాణాల సమయంలో మీ ఆనందానికి మూలమైన కొత్త పరిచయాలు కూడా మీకు ఏర్పడతాయి. మీ ప్రణాళికలు ఊపందుకుంటాయి మరియు మీ ఉద్యోగంలో ఉన్నత స్థాయికి మీరు చేరుకోగలుగుతారు. మీరు అనేక రంగాలలో విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగ స్థిరత్వానికి అవకాశాలు ఉంటాయి మరియు మీరు ఇంతకుముందు నెరవేర్చడానికి సాధ్యం కాని పనులను కూడా ఈ కాలంలో పూర్తి చేయడం సాధ్యమవుతుంది. ఫలితంగా మీకు మంచి విజయాలు లభించి మీలో విశ్వాసం పెరుగుతుంది. కుటుంబ వ్యాపారాలను నిర్వహించే వ్యక్తులు తమ వ్యాపారాలలో విజయవంతమవుతారు. వినోదం కోసం మీరు మీ కుటుంబంతో కలిసి సుందరమైన ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ సమయంలో మీరు మీ భవిష్యత్తు కోసం మంచి ప్రణాళికలు వేసుకోవచ్చు మరియు తదనుగుణంగా పెట్టుబడి పెట్టవచ్చు. మీ తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి మరియు మీ తండ్రి నుంచి మీకు విలువైన జ్ఞానాన్ని పొందుతారు. వారు మీతో తమ అభిప్రాయాలను పంచుకుంటారు. ఫలితంగా మీరు చాలా జ్ఞానం మరియు అనుభవాన్ని పొందుతారు. మీ కమ్యూనికేషన్ శైలి మెరుగుపడుతుంది, మీ మానసిక బలం మెరుగుపడుతుంది మరియు సమాజంలో మీ గౌరవం పెరిగి వాటి నుండి మీరు మంచి ప్రయోజనం పొందుతారు. బుధుని అనుగ్రహం పొందడానికి సింహరాశి స్థానికులు వీలైనప్పుడల్లా బుధవారం నాడు పచ్చని మొక్కలను పెంచాలి. అలాగే బుధవారాలలో మొక్కలకు నీళ్లు పట్టాలి. ఇప్పుడు కన్యరాశి వ్యక్తులపై బుధ సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. కన్యరాశిలో జన్మించిన వ్యక్తులకు మేషరాశిలో బుధుడి సంచారం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే బుధుడు మీ రాశికి అధిపతి, అలాగే మీ 12వ ఇంటికి అధిపతి. ఈ సంచార సమయంలో మీ 8వ ఇంట్లోకి ప్రవేశించబోతున్నాడు. కన్యరాశి వ్యక్తులు బుధుడి సంచార సమయంలో జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ ఆర్థిక లేదా శారీరక శ్రేయస్సుకు ప్రతికూలమైన ప్రభావాన్ని చూపవచ్చు. ఈ సమయంలో మీరు అనేక రకాల ఫలితాలను అనుభవిస్తారు. మీకు వృత్తిపరంగా అనేక హెచ్చుతగ్గులు ఉంటాయి. మీరు మీ కార్యాలయంలో పని ఒత్తిడిని అనుభవిస్తారు. కావున సరిగ్గా పనిచేయడానికి మీరు మీ పూర్తి ప్రయత్నాన్ని ఉపయోగించాలి. మీ మనసు కూడా పని నుండి మళ్లించబడవచ్చు,
ఫలితంగా మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టాలి. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యల బారిన కూడా పడవచ్చు. కాబట్టి మీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు అనారోగ్యాలను నివారించడానికి మీ జీవన శైలి మరియు ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం సరైనది కాదు. అయినప్పటికీ మీరు మీ ఆదాయాన్ని మెరుగుపరచుకోవడానికి మరియు ఇతర ప్రాంతాల నుండి ఊహించని ద్రవ్య ప్రయోజనాలను పొందేందుకు ఒక మార్గాన్ని కనుగొనవచ్చు. ఈ సమయంలో రహస్య మార్గాల ద్వారా డబ్బు సంపాదించడానికి మీరు మీ తెలివితేటలను కూడా ఉపయోగించవచ్చు. ఈ రవాణా మీ తండ్రి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. కాబట్టి తండ్రి గారి ఆరోగ్యం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోండి. బుధ భగవానుని అనుగ్రహం పొందడానికి కన్యా రాశి వారు వీలైనప్పుడల్లా బుధవారాలలో 108 సార్లు ఓం బుధాయ నమః అనే బుధ మంత్రాన్ని జపించాలి. ఇప్పుడు తులారాశి వ్యక్తులపై బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. తులారాశిని పాలించే గ్రహం శుక్రుడు మరియు శుక్రుని ఉత్తమ సహచరుడు బుధుడు. బుధుడు మీ రాశి చక్రంలోని 12వ మరియు 9వ గృహాలను పాలిస్తాడు. ఈ సంచార సమయంలో బుధుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ బుధుడి సంచారం మీ జీవితంలో మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. ఈ సంచార ప్రభావం కారణంగా మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధం మెరుగుపడుతుంది. వారితో మీ సంబంధాన్ని పటిష్టం చేసుకోవడం వల్ల మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీరు విదేశీ పట్టణాలు, ఇతర నగరాలు మరియు యునైటెడ్ స్టేట్స్లో కూడా కస్టమర్లను కలవగలరు. మేషరాశిలో బుధుడి సంచార సమయంలో మీరు కొత్త వ్యాపార అవకాశాలను కనుగొనవచ్చు మరియు పెద్ద మొత్తంలో లాభాలను పొందవచ్చు. మీరు కొత్త ఉద్యోగం కొరకు ప్రయత్నించాలంటే ఈ కాలం మీ ఉద్యోగ ప్రయత్నాలు విజయవంతం అయ్యే పరిస్థితులను మీకు కల్పిస్తుంది. ఈ కాలంలో మీకు విజయాలు సులభంగా లభిస్తుంది. అలాగే మీకు అదృష్టం ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుంది. ఫలితంగా మీ ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతుంది మరియు మీరు కొన్ని కొత్త పనులలో కూడా విజయం సాధిస్తారు. విదేశాలకు వెళ్లడం ద్వారా మీరు చాలా డబ్బు సంపాదించవచ్చు మరియు వ్యాపారంలో విజయం సాధించవచ్చు. ఈ సమయంలో మీరు భవిష్యత్తులో మీకు సహాయం చేసే విదేశీయులతో కూడా సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. ఈ సమయంలో అవివాహిత వ్యక్తులు వివాహం గురించి అనుకూలమైన వార్తలను అందుకుంటారు. మీరు వివాహం చేసుకున్నట్లయితే ఈ సమయంలో మీ వివాహ జీవితం ఎంతో మెరుగుపడుతుంది. మీ భాగస్వామితో మీ బంధం బలపడి మీరు ఒకరికొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఒకరితో ఒకరు మీ సంబంధాన్ని బలోపేతం చేసుకుంటారు. మీ నిర్ణయాత్మక సామర్థ్యాలు మరియు తెలివితేటలు చూసి చాలామంది వ్యక్తులు మీ పనితీరును చూసిన తర్వాత మీ సహాయం మరియు మార్గదర్శకత్వాన్ని కోరుకుంటారు. ఈ సమయంలో మీ సామాజిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే మీ జీవితంలో మీరు పురోగతి సాధిస్తారు. బుధ భగవానుని అనుగ్రహాన్ని పొందేందుకు తులారాశి వారు వీలైనప్పుడల్లా బుధవారం నాడు 108 సార్లు ఓం బుధాయ నమః మంత్రాన్ని జపించాలి. ఇప్పుడు వృశ్చిక రాశి వ్యక్తులపై బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. కుజుడు వృశ్చిక రాశికి అధిపతి. బుధుడు వృశ్చిక రాశి యొక్క 8, 11వ గృహాలకు అధిపతి. ఇప్పుడు బుధుడు మీ రాశిలోని 6వ ఇంట్లో మేషరాశిలో సంచరిస్తాడు. ఈ బుధుడి సంచారం మీకు కొంత ప్రతికూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలంలో మీరు 2 రకాల సవాళ్లను ఎదుర్కోవచ్చు. ముఖ్యంగా వృత్తిపరమైన సమస్యలు మరియు అనారోగ్య సమస్యలు. చర్మ సమస్యలతో సహా అనేక రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉండాలి. చర్మ అలర్జీ, చర్మం రంగు మార్పు మరియు ఇతర లక్షణాలు మీరు గుర్తిస్తే జాగ్రత్తగా ఉండాలి. ఈ కాలంలో ఖర్చులు పెరుగుతాయి. ఇది మీ పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. మీ మాట్లాడే ధోరణి కారణంగా మీరు చాలా మంది వ్యక్తులతో విభేదించవచ్చు మరియు వారిలో కొందరు మీ ప్రత్యర్థులు కావచ్చు.
మీ ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. మీరు వాటిని అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. లేకపోతే మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ సమయంలో మీరు కొంత ఆదాయాన్ని కూడా కోల్పోవచ్చు. మీరు కొన్ని ముఖ్యమైన పనులను, ప్రత్యేకించి పెద్ద మొత్తంలో డబ్బు వెచ్చించాల్సిన పనులను చేయాలనుకుంటే బ్యాంకు రుణాలు పొందడానికి మీరు ఈ కాలంలో ప్రయత్నించి విజయవంతం కావచ్చు. మేషరాశిలో ఈ బుధగ్రహ సంచారం మీరు పనిచేసే కార్యాలయంలో మీ అధికారులతో మీ సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరియు ఏదైనా గొడవలు మొదలైన వాటికి దూరంగా ఉండండి. మీ ఉద్యోగ ప్రమోషన్స్ కొరకు ప్రయత్నిస్తుంటే బుధుడి అనుగ్రహం వలన ఈ కాలంలో మీ ప్రయత్నాలు విజయవంతమయ్యే అవకాశం ఉంది. బుధుడి అనుగ్రహాన్ని పొందేందుకు వృశ్చిక రాశి వారు బుధవారం నాడు వీలైనప్పుడల్లా గణేశ దేవాలయాన్ని సందర్శించి ఆకుపచ్చ రంగు పూలు మరియు ఆకులను సమర్పించాలి. ఇప్పుడు ధనుసు రాశి వ్యక్తులపై బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. బృహస్పతి ధనుసు రాశిని పాలించే గ్రహం. బుధుడు మీ రాశిలో సప్తమ మరియు 10వ గృహాలకు అధిపతి. మేషరాశిలో బుధుడి ప్రస్తుత సంచారం మీ రాశిలోని 5వ ఇంట్లో జరుగుతుంది. బుధుడి సంచారం మీ ఆదాయాన్ని ఈ కాలంలో చాలా సానుకూలంగా ప్రభావితం చేస్తుంది. మీ ఆదాయం క్రమంగా పెరుగుతుంది మరియు మీ ఆర్థిక ప్రణాళికలు, ఇతర వృత్తిపరమైన ప్రణాళికలు మెరుగుపడతాయి. దీనితో పాటు మీరు మీ సంస్థలో ఆర్థిక ప్రయోజనాలు కూడా పొందవచ్చు. మార్కెట్లో పోటీని అధిగమించి ఈ కాలంలో మీరు ముందుకు సాగుతారు. బుధుడి సంచారం మీకు వ్యాపారంలో గొప్ప ఆశావాదం మరియు పరివర్తన యొక్క సమయం. మీరు ఎక్కడ పనిచేసినా వ్యక్తులు సానుకూల అభిప్రాయాన్ని మరియు గౌరవాన్ని అందుకుంటారు మరియు వారి సామాజిక స్థితి మెరుగుపడుతుంది. ఫలితంగా మీ పని మరింత గుర్తింపు పొందుతుంది. మీరు మార్కెటింగ్లో పనిచేస్తే విజయవంతమైన ఫలితాలను పొందుతారు. బుధుడి సంచార కాలంలో మీరు పెద్ద వాణిజ్య సంస్థలతో సానుకూల సంబంధాలను ఏర్పరచుకోవచ్చు. మీరు మీ ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండండి. కానీ మీరు త్వరలో మరో మెరుగైన ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది. విద్యార్థులు ఈ కాలంలో విద్యలో బాగా రాణిస్తారు. వివాహితులు తమ పిల్లల కారణంగా సంతోషంగా ఉంటారు. బుధ భగవానుని అనుగ్రహం పొందేందుకు ధనుసు రాశివారు వీలైనప్పుడల్లా బుధవారాలలో గోమాతకు పెసర్లను నీటిలో నానపెట్టి తినిపించాలి. ఇప్పుడు మకర రాశి వ్యక్తులపై బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. బుధుడు మకర రాశి యొక్క 6వ మరియు 9వ గృహాలను పాలిస్తాడు మరియు ఈ సంచార సమయంలో బుధుడు మకర రాశి వారి 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. మేషరాశిలో బుధుడి సంచారం మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. బుధుడి అనుగ్రహంతో ఈ కాలంలో మీరు ఊహించని విధంగా విలాసాలను పొందుతారు. అలాగే మీ ప్రస్తుత ఆస్తిలో సమస్య ఉన్నట్లయితే కొత్త ఆస్తిని కూడా మీరు ఈ కాలంలో కొనుగోలు చేయవచ్చు. మీరు ఇల్లు కొనడానికి బ్యాంక్ లోన్ కొరకు ప్రయత్నిస్తే మీరు దానిని కూడా ఇప్పుడు సులభంగా పొందవచ్చు. రాబోయే కాలంలో మీకు ఆనందాన్ని ఇస్తుంది మరియు మీ భవిష్యత్తు విజయానికి వారధిగా ఉపయోగపడుతుంది. మీ కుటుంబం సంతోషంగా ఉండే అవకాశం ఉంది. మీ అమ్మానాన్నల ఆరోగ్యం కూడా మెరుగవుతుంది. మేషరాశిలో బుధుడి సంచార సమయంలో మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో సంభాషణలు మరియు పరస్పర చర్చలు ఉంటాయి. ఇంట్లో కుటుంబ వాతావరణం కూడా తేలికగా మరియు సానుకూలంగా ఉంటుంది. మీరు ఎవరితోనైనా ఆస్తి సంబంధిత వివాదం కలిగి ఉంటే పరస్పర చర్చల ద్వారా దీన్ని పరిష్కరించడానికి ప్రయత్నించి సమస్యను మీకు అనుకూలంగా పరిష్కరించుకోవచ్చు. మీరు మీ ఉద్యోగ రంగంలో కూడా బాగా పనిచేస్తారు. ఉద్యోగంలో మీకు చాలా సౌకర్యవంతమైన స్థానం కేటాయించబడుతుంది. మీ పని భారం తగ్గుతుంది మరియు మీరు పనిలో ఎక్కువ ఒత్తిడిని అనుభవిస్తారు. మీరు కోర్టు కేసులలో కూడా ఈ సమయంలో విజయం సాధించవచ్చు. మీరు చాలా ఉల్లాసంగా ఉంటారు. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చాలా సంతోషపరుస్తుంది.
బుధ భగవానుని అనుగ్రహం పొందడానికి మకర రాశి వ్యక్తులు వీలైనప్పుడల్లా శ్రీ మహావిష్ణువు ఆలయాలను బుధవారం నాడు సందర్శించాలి. ఇప్పుడు కుంభరాశి వారిపై బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. మేషరాశిలో బుధుడి సంచారం కుంభరాశి వారికి 3వ ఇంట్లో జరుగుతుంది. బుధుడు కుంభరాశి వారి 5వ మరియు 8వ గృహాలను పాలిస్తాడు. ఈ బుధ సంచారం మీ విద్యా పనితీరును మెరుగుపరిచే సామర్థ్యాన్ని కలిగి ఉంది. మీరు విద్యార్థి అయితే ఈ బుధ సంచారం మీ చదువుల్లో పురోగతికి మార్గం సుగమం చేస్తుంది. మీరు మీ స్నేహితులు మరియు సహోద్యోగుల నుండి విద్యా సహాయం అందుకుంటారు మరియు మీరు కలిసి విజయవంతంగా విద్యను అభ్యసిస్తారు. ఈ కాలంలో మీరు ప్రయాణాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే అది డబ్బు నష్టం లేదా వైద్య సమస్యలకు దారితీయవచ్చు. కాబట్టి వీలైనంత వరకు అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండండి. ఈ సమయం మీ తోబుట్టువులకు సమస్యలను కలిగిస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో వారికి సాయం చేయండి. పిల్లలను కలిగి ఉన్న వివాహితులు తమ పిల్లల వలన ఆనందాన్ని అనుభవిస్తారు మరియు పిల్లలతో వారి సంబంధాలు మెరుగుపడతాయి. మీ పిల్లలు అభివృద్ధి చెందుతారు. ఈ బుధ గోచార సమయం మీ సామాజిక సర్కిల్ను విస్తృతం చేస్తుంది. మీరు సోషల్ మీడియా మరియు ఇతర రకాల కమ్యూనికేషన్ల ద్వారా ఉపయోగకరమైన సమాచారాన్ని పొందుతారు. ఈ కాలంలో మీరు మీ అభిరుచులలో దేనినైనా అన్వేషించవచ్చు. మీరు మీ స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు మరియు ఈ కాలంలో మీ స్నేహం చాలా బాగా పెరుగుతుంది. మీరు కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. మీకు చాలా కాలంగా మీతో మాట్లాడని పాత స్నేహితులు మీ నుండి విడిపోయినట్లయితే మీరు ఈ వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా ఒకరినొకరు సంప్రదించవచ్చు. మీ వృత్తి జీవితంలో మీ స్నేహపూర్వక ప్రవర్తన మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే ఈ బుధ సంచార కాలంలో మీ ఆదాయం కూడా పెరగవచ్చు. బుధ భగవానుని అనుగ్రహం కోసం కుంభరాశి వ్యక్తులు వీలైనప్పుడల్లా బుధవారం చిన్నారులైన అమ్మాయిలకు ఆకుపచ్చ రంగు దుస్తులను దానం చేయాలి. ఇప్పుడు మీనరాశి వ్యక్తులపై బుధుడి సంచార ప్రభావం ఎలా ఉంటుందో పరిశీలిద్దాం. బృహస్పతి మీనరాశికి అధిపతి అయితే బుధుడు వరుసగా మీనరాశి వారి 4వ మరియు 7వ గృహాలకు అధిపతి. ప్రస్తుతం బుధుడు మీ రాశి చక్రం యొక్క 2వ గృహమైన మేషరాశిలో సంచరిస్తాడు. ఈ బుధుడి సంచారం మీ కమ్యూనికేషన్ యొక్క ప్రభావాన్ని పెంచుతుంది. మీ ప్రసంగం మరింత ఆకర్షణీయంగా మారుతుంది. దీనివల్ల అందరూ మీతో ఏకీభవిస్తారు. అయినప్పటికీ ఈ కాలంలో మీరు త్వరగా కోపానికి గురవుతుంటారు. ఎవరైనా మీతో ఏదైనా తప్పు చెబితే మీరు త్వరగా తిరగబడతారు మరియు ఆవేశంగా స్పందిస్తారు. తర్వాత మీరు పశ్చాత్తాపపడవచ్చు. కాబట్టి ఈ పరిస్థితిని నివారించడానికి ప్రయత్నించండి, ఎందుకంటే ఇది పనిలో సమస్యలకు దారి తీయవచ్చు. మీరు వ్యాపారం చేస్తే ఈ బుధుడి సంచారం మీకు నిజంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మీరు మీ కొత్త సాంకేతికలు మరియు దూరదృష్టి కారణంగా మీ వ్యాపారానికి కొత్త ఊపును అందిస్తారు. మీరు మీ వ్యాపారంలో మీ స్నేహితుల నుండి మద్దతును కూడా పొందవచ్చు. ఇది మీ వ్యాపారాలను తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మేషరాశిలో బుధుడి సంచార ప్రభావాలు మీ వైవాహిక జీవితానికి ప్రయోజనకరంగా ఉంటాయి. మీరు మరియు మీ జీవిత భాగస్వామి ఒకరికొకరు మరింత అంకిత భావంతో ఉంటారు. మీ భాగస్వామి మీకు అంకిత భావంతో ఉంటారు, నిరంతరం మీకు సహాయం చేస్తారు మరియు మంచి సలహాలను అందిస్తారు. అయితే ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం క్షీణించవచ్చు. కాబట్టి మీ జీవిత భాగస్వామిని జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబ ఆదాయం పెరుగుతుంది మరియు మీరు డబ్బును ఆదా చేయడంలో కూడా ఈ కాలంలో ప్రభావవంతంగా ఉంటారు. ఈ సమయంలో మీరు భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూర్చే నిజమైన పెట్టుబడులను కూడా చేయవచ్చు. పర్యాటకం, ప్రయాణం మరియు రవాణా రంగంలో పనిచేసే వ్యక్తులు ఈ రవాణా నుండి ప్రత్యేక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది.
కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ పెరుగుతుంది. అలాగే ఇతరులకు సేవ చేయాలనే కోరిక పుడుతుంది. ఈ కాలంలో ఏదైనా ఆస్తిని కొనుగోలు చేయడం మరియు విక్రయించడం ద్వారా మీరు ప్రయోజనం పొందవచ్చు. బుధుని అనుగ్రహం కోసం మీనరాశి వారు బుధవారం నాడు వీలైనప్పుడల్లా సరస్వతీ మాతను ఆరాధించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.